ఏం జరుగుతుంది ఐపీఎల్లో? ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకో మ్యాచ్ ఓడిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ మీకు గుర్తుంటే ఈ ఐపీఎల్లో ఫస్ట్ 4 మ్యాచెస్ కన్సిక్యూటివ్ గెలిచి మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ అక్కడ నుంచి నెక్స్ట్ 6 మ్యాచెస్లో 2 మ్యాచ్లే గెలిచారు. దాంట్లో ఒక సూపర్ ఓవర్. సో డెఫినెట్లీ ఢిల్లీ డౌన్వర్డ్ స్లోప్లో ఉంది. అండ్ ఆల్సో కేకేఆర్ నిన్న మ్యాచ్ గెలిచి వాళ్ళ హోప్స్ ఆర్ స్టిల్ అలైవ్ ఈ ఐపీఎల్లో. అండ్ ఆల్సో ఇవాళ రాత్రి సిఎస్కే హోమ్ గ్రౌండ్ చేపాక్లో ఆడబోతున్నారు పంజాబ్తో. ఒకవేళ ఈ మ్యాచ్ సిఎస్కే ఓడిపోయారా, దే విల్ బి అఫీషియలీ ఫస్ట్ టీమ్ టు బి నాక్డ్ అవుట్ ఆఫ్ దిస్ ఐపీఎల్. ప్రతి టీమ్ క్వాలిఫికేషన్ సెనారియో కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్ గెట్ ఇంటు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. నిన్న మ్యాచ్ గురించి మాట్లాడదాం, ఇవాల్టి మ్యాచ్ గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు ప్రతి ఒక్క టీం క్వాలిఫికేషన్ సినారియో, ఎవరితో ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి, హోమ్ గేమ్స్ ఆడుతున్నారా, ఎన్ని పాయింట్స్ క్వాలిఫికేషన్, ఇవన్నీ డిస్కస్ చేయాలి కదా. కానీ బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దిస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మీ అందరికీ జెంటిల్ రిమైండర్, ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ఫస్ట్ టైం ఒకవేళ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే ప్రతిరోజు 8 AM కల్లా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ దాకా చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. క్వాలిఫికేషన్ సినారియో టీమ్ బై టీమ్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టేకింగ్ 16 పాయింట్స్ ఎస్ బెంచ్ మార్క్ టు క్వాలిఫై. ఓకే, సో పెన్ను బుక్ తీసుకొని రెడీ అయిపోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎనీవేస్, లెట్స్ గెట్ ఆన్ టు ద ఫస్ట్ టీమ్, ఆర్సీబీ ఆడుతున్నారు 4 మ్యాచ్లు. దాంట్లో ఒక మ్యాచ్ గెలిస్తే 16 పాయింట్లకి చేరుతారు. దే కెన్ క్వాలిఫై విత్ 1 win అవుట్ ఆఫ్ 4. ఎవరితో ఆడబోతున్నారు? సిఎస్కే, ఎల్ఎస్జీ, ఎస్ఆర్హెచ్, కేకేఆర్. ఓకే, దీంట్లో 2 హోమ్ గేమ్స్ ఉన్నాయి. డెఫినెట్లీ నాకైతే డౌటే లేదు, ఆర్సీబీ క్వాలిఫై అవుతారు. ఎనీవేస్, సెకండ్ టీమ్ ఎంఐ. వీళ్ళకి కావాల్సింది 4 మ్యాచ్లో 2 wins, అప్పుడు 16 పాయింట్స్కి చేరుకుంటారు. వీళ్ళు ఆడబోతున్నారు ఆర్ఆర్, జీటీ, పంజాబ్, ఢిల్లీతో. స్ట్రాంగ్ టీమ్సే, కాకపోతే 2 హోమ్ గేమ్స్ ఉన్నాయి వీళ్ళకి. ఎట్లయితే ఆడుతున్నారో హోమ్ గేమ్స్ డెఫినెట్లీ గెలుస్తారనిపిస్తుంది, నాకు డౌట్ లేదు. ఎంఐ కూడా వెరీ స్ట్రాంగ్ కంటెండర్స్ టు క్వాలిఫై. ఓకే, దీని తర్వాత గుజరాత్ టైటన్స్. వీళ్ళు ఆడబోతున్నారు 5 మ్యాచ్లు, దాంట్లో గెలవాల్సింది 2, 16 పాయింట్లకి చేరుకుంటారు. వీళ్ళు ఆడబోయే మ్యాచెస్ ఎస్ఆర్ఎస్తో, ఎంఐ, డీసీ, ఎల్ఎస్జీ, చెన్నై. దాంట్లో 3 హోమ్ గేమ్స్. దీంట్లో కూడా డౌట్ లేదు, డెఫినెట్లీ వీళ్ళు కూడా క్వాలిఫై అవుతారు. ఎందుకంటే క్వాలిటీ క్రికెట్ ఆడుతున్నారు. గెలవాల్సింది గోల్డ్ 2 మ్యాచ్లు 5 మ్యాచ్ల్లో. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ఢిల్లీ క్యాపిటల్స్. ఇది చూడండి కండిషన్. ఫస్ట్ 4 మ్యాచ్లు గెలిచారు ఐపీఎల్లో, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూడండి. వీళ్ళు నెక్స్ట్ 6 మ్యాచ్ల్లో 2 గెలిచింది వాళ్ళు. అందుకని ఇప్పుడు సెనారియో ఎట్లా వచ్చేసిందంటే 4లో 2 గెలవాలంటే 50% ఆఫ్ దస్ మ్యాచెస్. అప్పుడు కూడా వీళ్ళు 16 పాయింట్కి చేరుకుంటారు, దే కెన్ క్వాలిఫై. కానీ ఎవరితో ఆడుతున్నారు చూడండి, ఎస్ఆర్హెచ్, పీబీకేఎస్, జీటీ, ఎంఐ స్ట్రాంగ్ టీమ్స్తో ఆడుతున్నారు. దాంట్లో 2 మ్యాచ్లు గెలవాలి. ప్లస్ హోమ్ గేమ్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కటే. 50-50 ఏమైనా అవ్వచ్చు ఇక్కడ. ఓకే, ఎనీవేస్, పంజాబ్ నెక్స్ట్. వీళ్ళు 5లో 3 గెలవాలి, మోర్ దెన్ 50% మ్యాచెస్. 17 పాయింట్స్కి ఎండ్ అవుతారు ఒకవేళ గెలిస్తే. 3 మ్యాచ్లు. 1 పాయింట్ ఎక్స్ట్రా ఎందుకు కనిపిస్తుంది అంటే రెయిన్ అవుట్ మ్యాచ్, కేకేఆర్ పంజాబ్ మ్యాచ్లో పాయింట్స్ స్ప్లిట్ అయినాయి, అందుకని ఒక ఎక్స్ట్రా పాయింట్ కనిపిస్తుంది ఇక్కడ. సో వీళ్ళు ఎవరితో ఆడాలి? సిఎస్కే, ఎల్ఎస్జీ, డీసీ, ఎంఐ, ఆర్ఆర్. వీళ్ళు కూడా స్ట్రాంగ్ టీమ్స్తో ఆడుతున్నారు. సో వీళ్ళకి కూడా 50-50 అంట. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. కాకపోతే వీళ్ళకి 3 హోమ్ గేమ్స్ ఉన్నాయి, 3కి 3. ధర్మశాల ఇంతవరకు ఆడలే వీళ్ళు మ్యాచ్లు, నెక్స్ట్ మ్యాచెస్ ఆడుతున్నారు ధర్మశాల. మరి ఆ పిచ్ వీళ్ళకి ఫేవర్ చేస్తుందా లేదా చూద్దాము. పంజాబ్ ఎప్పుడు ఇంతే, స్టార్టింగ్లో మంచిగా ఆడతారు, లాస్ట్లో బుస్తాన్ కిందకి పోతారు. మరి ఈసారన్నా క్వాలిఫై అవుతారు చూద్దాం. దే హావ్ గాట్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్. సో వీళ్ళకి కూడా 50-50 అంట, ఎందుకంటే మోర్ దెన్ 50% మ్యాచ్లు గెలవాలి. T20లో అంత ఈజీ కాదు, బట్ దే క్యాన్ డూ ఇట్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఎల్ఎస్జీ విషయానికి వద్దాం. 4 మ్యాచ్ల్లో 3 గెలవాలి, అప్పుడు వీళ్ళు 16 పాయింట్లకు వస్తారు, విచ్ దే కెన్ క్వాలిఫై. ఎవరితో ఆడుతున్నారు? పీబీకేఎస్, ఆర్సీబీ, జీటీ, ఎస్ఆర్హెచ్. దాంట్లో 2 హోమ్ గేమ్స్ ఉన్నాయి. చూద్దాం, వీళ్ళకు టఫ్ ఉండబోతుంది ఎట్లయితే క్రికెట్ ఆడుతున్నారో. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, ఇప్పుడు కేకేఆర్ విషయానికి వచ్చేద్దాం. ఇంకా అలైవ్ ఉన్నారు వీళ్ళు. 4కి 4 గెలిస్తే 17 పాయింట్స్కి వస్తారు. ఆ 1 పాయింట్ ఎక్స్ట్రా, ఎందుకంటే రెయిన్ అవుట్ మ్యాచ్ అగేన్స్ట్ పంజాబ్ అక్కడ స్ప్లిట్ అయిన ఇందాక చెప్పినట్టు. వీళ్ళు ఎవరితో ఆడబోతున్నారు? ఆర్ఆర్, సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ. దీంట్లో 2 హోమ్ గేమ్స్ ఉన్నాయి. సో వీళ్ళు కూడా క్వాలిఫై అవ్వచ్చు. యూ నెవర్ నో, 50-50 ఛాన్స్ ఉంది. వీళ్ళు కూడా స్ట్రాంగ్ టీమ్, బౌలింగ్ యూనిట్ చాలా మంచిగా ఉంది. దే క్యాన్ మేక్ ఏ కమ్ బ్యాక్. 2 హోమ్ గేమ్స్ కూడా ఉన్నాయి, చూద్దాం మరి ఏమవుతుందో. అండ్ దీని తర్వాత రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చేస్తే 4 మ్యాచ్లు గెలిచినా వీళ్ళకి ఛాన్స్ లేదు, 14 పాయింట్స్కే వస్తారు. ఎంఐ, కేకేఆర్, సిఎస్కే, పంజాబ్ వీళ్ళకి కష్టము. అండ్ ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేస్తే 4కి 4 గెలిస్తే 16 పాయింట్స్కి వస్తారు, కాబట్టి ఎస్ఆర్హెచ్కి ఛాన్స్ ఉంది. ఇంకా హోప్స్ ఆర్ అలైవ్. వీళ్ళు ఆడబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ క్షమించాలి, ఎస్ఆర్హెచ్ ఆడాల్సింది 5లో 5 గెలవాలి మ్యాచ్లు, అప్పుడు 16 పాయింట్స్కి వస్తారు. సో హోప్స్ ఆర్ స్టిల్ అలైవ్ ఎస్ఆర్హెచ్కి. ఎవరితో ఆడబోతున్నారు? గుజరాత్ టైటన్స్, డీసీ, కేకేఆర్, ఆర్సీబీ, ఎల్ఎస్జీ.
స్ట్రాంగ్ టీమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇట్ వోంట్ బీ ఈజీ. 5 మ్యాచ్లు గెలవాలంటే T20 ఫార్మాట్ చాలా కష్టం, బట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇంతకుముందు నేను డెక్కన్ చార్జర్స్కి ఆడుతున్నాము, ఇట్లానే 5 మ్యాచెస్ గెలిచి 2010లో సెమీఫైనల్ క్వాలిఫై అయ్యాం. అండ్ ఆర్సీబీ లాస్ట్ సీజన్ చూసాం, 6 మ్యాచ్లు గెలిచి క్వాలిఫై అయ్యారు. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అండ్ బట్ ఛాన్స్ ఇంకా అలైవ్ ఉంది SRHకి. అండ్ అన్లైక్ సిఎస్కే, చూడండి సిఎస్కే 5 మ్యాచెస్ గెలవాలి అండ్ అప్పుడు కూడా 14 పాయింట్స్కే వస్తారు. సో సిఎస్కే కూడా ఛాన్స్ లేదు అవుట్, అంటే వేరే మ్యాచెస్ మీద డిపెండ్ ఉంది, విచ్ 0 పాయింట్ ఏదేదో ఉంది. బట్ ఎనీవేస్ చాలా కష్టము. సో దట్స్ అబౌట్ ద సినారియో. ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది మీ టాప్ 4 టీమ్స్ ఎవరు క్వాలిఫై అవుతారు. టోర్నమెంట్ దగ్గరికి వచ్చేసరికి ఎవరైనా చెప్తారు, ఇప్పుడు ప్రెడిక్ట్ చేయాలి. ఐ లుక్ అట్ యువర్ కమెంట్స్, చూద్దాం ఎవరు కరెక్ట్గా ప్రెడిక్ట్ చేస్తారు ఈ టైంలో. Put your top 4 teams in the comments. I will look. So that's about the scenario of each and every team. I hope ఈజీగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పేసి. ఎనీవేస్ ఇప్పుడు మనం మాట్లాడదాం అసలు నిన్నటి మ్యాచ్లో ఏం జరిగింది. సో నిన్నటి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ అయింది, హై స్కోరింగ్ అయింది, ఎందుకంటే డిఫరెంట్ పిచ్ మీద ఆడారు మనం అనుకున్నట్టే. ప్రివ్యూలో ఢిల్లీ క్యాపిటల్ టాస్ గెలిచారు, రైట్ డిసిషన్. సెకండ్ బ్యాటింగ్ ఎందుకంటే డ్యూ వచ్చింది చాలా గ్రౌండ్లో, దట్ వాజ్ ద రైట్ డిసిషన్. మ్యాచ్ ఓడిపోయిందా. ఎనీవేస్ వీళ్ళు బ్యాటింగ్కి వచ్చారు. కేకేఆర్ మంచిగా స్టార్ట్ వచ్చింది వీళ్ళకి ఫర్ ది ఫస్ట్ టైం. దాంట్లో గుర్బాజ్ అవుటెడ్, నరేన్ కూడా కాంట్రిబ్యూట్ చేశాడు, అజింక్య రాణే కూడా కాంట్రిబ్యూట్ చేశాడు. కానీ అంకుష్ రఘువంశీ చాలా మంచిగా ఆడాడు, 44 of 32 balls. అండ్ రింకు సింగ్ ఆల్సో యాజ్ వి థాట్ కాంట్రిబ్యూట్ చేశాడు, 25 balls లో 36. మొత్తానికి కింద మీద పడి యాక్చువల్లీ ఒక టైంలో 225 అవుతుంది అనుకున్నారు, కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మంచి పుల్ బ్యాక్ చేశారు. మిచెల్ స్టార్క్ తీసుకున్నాడు 3 వికెట్లు, అండ్ ఆల్సో విప్రాజ్ 2 వికెట్లు తీసుకున్నాడు, అక్షర్ 2 వికెట్లు తీసుకున్నాడు. దాంతో 204కి రెస్ట్రిక్ట్ చేశారు, విచ్ ఐ ఫెల్ట్ హాఫ్ టైంలో డెఫినెట్లీ గెటబుల్. చెప్పండి మీరు, డింట్ యూ థింక్ సో ఒకవేళ మీరు మ్యాచ్ చూస్తుంటే. అండ్ దాని తర్వాత ఏం జరిగింది చూసుకుంటే డూప్లిసిస్ వచ్చాడు బ్యాటింగ్కి. ఓకే, ఢిల్లీ క్యాపిటల్స్కి చాలా మంచిగా ఆడాడు, తను ఆడుతూనే ఉన్నాడు. అభిషేక్ పోరెల్ త్వరగా అవుట్ అయిపోయాడు స్పిన్నర్ని కొడతానికి వెళ్ళి, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్. దాని తర్వాత కరుణ్ నాయర్ LBW అయిపోయాడు. అండ్ అక్షర్ పటేల్ చాలా మంచిగా ఆడాడు. యాక్చువల్లీ దెబ్బతేలి తను ఫీల్డింగ్ చేయకుండా వెళ్ళిపోయాడు, క్యాప్టెన్సీ చేయకుండా అట్లానే పెయిన్తో ఆడాడు, కానీ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. 23 balls 43, హీ వాజ్ ఎక్సలెంట్. తను ఇంకా ఫాఫ్ ఆడుతున్నప్పుడు మ్యాచ్ ఈజీగా వెళ్ళిపోతున్న టైంలో వచ్చాడు నరేన్, తిప్పాడు చక్రము. ఎంత మంచిగా చేశాడంటే ఒకటే ఓవర్లో 2 వికెట్లు తీసాడు, అక్షర్ పటేల్ని అవుట్ చేశాడు. అండ్ దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వికెట్ అక్కడ పడింది. దాని తర్వాత స్టబ్స్ని బౌల్డ్ చేశాడు. స్టబ్స్ అక్కడ ఈ మ్యాచ్లో ఏం జరిగిందంటే సునీల్ నారాయణకి ఓవర్ రెస్పెక్ట్ ఇచ్చేశారు. దానికంటే ముందు ఓవర్ కూడా ముందే ప్రీ ప్లాన్ అనమాట. సునీల్ నారాయణ ఓవర్స్ ఖతం చేద్దాం, మెల్లిగా ఆడితే వేరే బౌలర్స్ని కొడదామని. మరీ ఇంత ఓవర్ క్యాలిక్యులేట్ T20 చేస్తే రిధమ్ పోతుంది, ఎందుకంటే వీళ్ళ దగ్గర వేరే బౌలర్స్ కూడా ఉన్నారు. అందుకనే అంటారు స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్స్ ఉంటే టోర్నమెంట్స్ గెలుస్తారు, మ్యాచ్లు గెలుస్తారని. చూడండి ఒక వికెట్ పడంగానే కంబ్యాక్ చేశారు, ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, హర్షిత్ రాణా ఉన్నాడు, వైభవ్ వరారా ఉన్నాడు, అందరూ చాలా మంచి బౌలర్స్ ఉన్నారు. రసల్ కూడా మంచిగా చేశాడు చాలా. సో దే కేమ్ బ్యాక్ ఇన్ టు ద గేమ్. విప్రాజ్ వచ్చాడు, ట్రై చేశాడు లాస్ట్ దాకా, కానీ కుదరలే, ఇట్ వాస్ టూ లేట్. కానీ అవుట్ స్టాండింగ్ బౌలింగ్, సల్యూట్. సునీల్ నారాయణ ఒక డెకేడ్ నుంచి పర్ఫార్మెన్స్ చేస్తానే ఉన్నాడు. క్యాప్టెన్సీ కూడా తనే చేశాడు, అజింక్య రాణే బయటకు వెళ్ళాడు, బ్రిలియంట్ మూవ్స్ చేశాడు. తన బౌలింగ్కి వచ్చాడు, వరుణ్ చక్రవర్తిని తర్వాత తీసుకొచ్చాడు, అది కూడా తను కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఆల్సో లాస్ట్ ఓవరు అక్కడ ఏంటంటే అనుకుల్ రాయ్కి ఇవ్వకుండా, అనుకుల్ రాయ్ కూడా కాదు ఇన్ఫ్యాక్ట్ క్షమించాలి, లాస్ట్లో అక్కడ వైభవ్ అరోరాకి ఇవ్వకుండా లాస్ట్లో అక్కడ చూసుకుంటే మన వెస్ట్ ఇండియన్ బౌలర్కి ఇచ్చాడు, రస్సెల్కి. అది చాలా ఇంపార్టెంట్ ఉండింది, ఎందుకంటే యూ నెవర్ నో 25 runs కొట్టాలన్నా IPL ఎన్నిసార్లు చూడలే మనం. అందుకనే ఐ థింక్ రైట్ చేంజ్ చేశాడు అక్కడ, మొత్తానికి మ్యాచ్ గెలిచాడు, మంచి క్యాప్టెన్సీ చేశాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తనకే వచ్చింది. ఫైనలీ స్మైల్ చేశాడు, ఒక రన్అట్ కూడా చేశాడు. అప్పుడు అడిగినప్పుడు పోస్ట్ మ్యాచ్లో స్మైల్ చేశాడు, చాలా రేర్గా చేశాడు సునీల్ నారాయణ స్మైల్, ఎందుకంటే KL రాహుల్ డైరెక్ట్ హిట్టాడు, చాలా ఫరక్ పడింది. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సునీల్ నారాయణ, అవుట్ స్టాండింగ్ మ్యాచ్ అయింది నిన్న కూడా. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ చూడండి ఓడిపోతూనే ఉన్నారు, కానీ KKR స్టిల్ అలవి. సో దట్స్ అబౌట్ దిస్ మ్యాచ్. ఇప్పుడు మనం మాట్లాడదాం ఇవాల్టి మ్యాచ్లో అసలు ఏం జరగబోతుంది. Stats and facts brought to you by Spoda.ai. CSK హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు పంజాబ్ కింగ్స్తో. CSK ఆల్మోస్ట్ దేర్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్, కానీ ఈ మ్యాచ్ ఓడిపోతే అఫీషియలీ అవుట్ అయిపోతారు. ఇక్కడ నుంచి అన్ని మ్యాచ్లు వాళ్ళు గెలిచినా వేరే టీమ్స్ రిజల్ట్స్ మీద ఆధారపడుతుంది, చాలా స్లీక్ ఛాన్స్ ఉంది. కానీ ఎనీవేస్ ఇఫ్ దే లూజ్ దే విల్ బికమ్ ద ఫస్ట్ టీమ్ అఫీషియలీ టు గో అవుట్ ఆఫ్ దిస్ టోర్నమెంట్. క్వాలిఫికేషన్ ఛాన్స్ లేదు. ఎనీవేస్ CSK ఆడబోతున్నారు చేపాక్ స్టేడియంలో. యావరేజ్ స్కోర్ వచ్చేసి ఈ సీజన్ 2025లో 158, కొంచెం తక్కువ అని స్కోర్స్ మనకు తెలుసు. స్లో ఉంది వికెట్, పెద్ద గ్రౌండ్, డ్యూ వచ్చినా రాపోయినా ఐ ఫీల్ దట్ ఐ థింక్ అరౌండ్ 170 విల్ బి ఏ గుడ్ స్కోర్. ఐ థింక్ టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ ఏం చేస్తారు, ఎందుకంటే డ్యూ వస్తుంది కాబట్టి. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. సో ప్రాబబుల్ 12 విషయానికి వచ్చేస్తే మనకు తెలుసు అన్షుల్ కంబోజ్ వస్తాడు అనిపిస్తుంది, సిమిలర్ ప్లేయింగ్ 11 ఆడతారు.
ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ 12th అంశుల్ కంబోజ్ ఇందాక చెప్పినట్టు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అది. సో ఇటువైపు పంజాబ్ వైపు వచ్చేస్తే దే ఆల్సో హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్. మనకు తెలిసి పంజాబ్ రియలీ వాంట్ టు విన్. ఇందాక నేను చెప్పినట్టు 5లో 3 గెలవాలి. సో ఈ మ్యాచ్ వీళ్ళు గెలుస్తాం చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకి హర్ప్రీత్ బ్రార్ రావచ్చు. సో ఐ థింక్ తనే రావచ్చు, ఎందుకంటే ఇక్కడ టర్నింగ్ పిచ్ కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ కింద తను వస్తాడు 12. సో దట్స్ అబౌట్ ప్లేయింగ్ 12 ఆఫ్ పంజాబ్. అండ్ మీరు ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ చెప్తా ఇక్కడ నేను. డెఫినెట్లీ నాకు అనిపిస్తుంది శివం డూబే, బికాస్ దిస్ బిగ్ గ్రౌండ్ టర్నింగ్ పిచ్ తను మంచిగా చేస్తాడని. అండ్ నూర్ అహ్మద్ ఫ్రమ్ చెన్నై సూపర్ కింగ్స్. సో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఇక్కడ చూసుకుంటే పంజాబ్ నుంచి చూసుకుంటే అన్డౌటెడ్లీ స్పిన్ వికెట్ కాబట్టి స్లో వికెట్ ఉంది. శ్రేయస్ ఆర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్. హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్. అండ్ ఆల్సో ఇక్కడ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్లో మన లీడింగ్ వికెట్ టేకర్. సో టర్నింగ్ పిచెస్ పెద్ద గ్రౌండ్, హీ విల్ కమ్ ఇన్ టు ప్లే. సో వీళ్ళు ద నలుగురు ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. సో మ్యాచ్అప్స్ చూసుకుంటే ఆబ్వియస్లీ మనకు తెలుసు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్పిన్ వికెట్ కాబట్టి జడేజా, దాని తర్వాత వీళ్ళు ఎట్లా వేస్తారు స్పిన్, నూర్ అహ్మద్ అగేన్స్ట్ ద పంజాబ్ బ్యాటర్స్. అక్కడ మధ్య స్పిన్ ఆడే ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ అక్కడ ఉన్నాడు. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ కూడా బాగానే ఆడతారు స్పిన్. సో ఇట్స్ గోయింగ్ టాప్ ఆర్డర్ వర్సెస్ వీళ్ళ స్పిన్నర్స్ ఎట్లా వేస్తారు. చాలా మంచి కాంటెస్ట్ ఉండబోతుంది ఈ మ్యాచ్లో. అండ్ ఇంకోవైపు ఇక్కడ కూడా యుజ్వేంద్ర చాహల్ కూడా మంచి స్పిన్నర్ ఉన్నాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ ఆఫ్ స్పిన్ వేస్తాడు. అండ్ వర్సెస్ యంగ్స్టర్స్ షేక్ రషీద్, ఆయుష్ మాత్రే వీళ్ళు ఎట్లా ఆడతారు. రవీందర్ జడేజా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడబోతున్నాడు యాజ్ అ బ్యాటర్. సో దట్స్ అబౌట్ ద మ్యాచ్అప్స్. అంటే కాంటెస్ట్లు వీళ్ళ మధ్యలో ఉండబోతుంది. అండ్ పతిరానా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడతాడు ఈ మ్యాచ్లో చెన్నై గెలవాలంటే. సో మారల్ కొంచెం డౌన్ ఉంటుంది సిఎస్కేది. లాస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయి ఉన్నారు వాళ్ళు, తెలుసు. హోమ్ గేమ్స్ ఓడిపోతున్నారు, అది కూడా చాలా రోజుల తర్వాత. ఢిల్లీతో ఓడిపోయారు, ఆర్సీబీతో ఓడిపోయారు, ఎస్ఆర్ఎస్తో ఓడిపోయారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు ఓడిపోయలే కానీ ఓడిపోతుంది. మరి ఈ మ్యాచ్ అయినా గెలుస్తారా లేదా, మరి పంజాబ్ డామినేట్ చేస్తుందో చూద్దాము. సో మ్యాచ్ ప్రెడిక్షన్ వైపు వచ్చేస్తే ఫామ్ పరంగా చూసుకుంటే ఆబ్వియస్లీ ఎనీవన్ వుడ్ పిక్ పంజాబ్. నేను కూడా పంజాబ్నే పిక్ చేస్తున్నా, కానీ చెప్పలేము సిఎస్కే విత్ ధోనీస్ మ్యాజిక్ ఏమైనా గెలుస్తారా మ్యాచ్ చూద్దాం. కానీ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ పికింగ్ పంజాబ్ టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు కింద కమెంట్ అయితే చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. మనం చూసాం క్వాలిఫికేషన్ సినారియో, నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడదాం, ఇవాళ జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఎనీవేస్ ఇఫ్ యు ఆర్ ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.